యూరోపియన్ యూనియన్ నుంచి ఏదైతే ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అవుతాయో వాటి మీద కూడా ప్రత్యేకమైన చాప్టర్ పెడతాం, వాటి మీద ఎంత % ట్యాక్స్ వేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో ఇంకా అవగాహనకు వచ్చినట్లేదు. ప్రత్యేకమైన చాప్టర్ ఈ డీల్లో పెడతారంట. మొత్తానికి అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి మధ్య ఫైనల్ డీల్ అయితే కుదిరిపోయిందనమాట. అండ్ August 1 ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడో ఆ డెడ్ లైన్ ముందే ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. లేకపోతే 30% ట్యాక్సులు పే చేయాల్సి వచ్చేది యూరోపియన్ యూనియన్ ఏదైనా అమెరికాకు అమ్మాలనుకుంటే. అయితే ఈ డీల్ గురించి ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది డార్క్ డే ఫర్ యూరోప్ అన్నారు. అంటే ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రాకముందు యూరోప్ నుంచి అమెరికాకి వెళ్లే ఈ గూడ్స్ సర్వీసెస్ చాలా వరకు కేవలం 4.8% ట్యాక్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 15% అయింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు, మీకు 30% వేస్తాను డీల్ లేకపోతే అని చెప్పి మొత్తానికి ఒప్పించి 15% ట్యాక్స్ తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు 4.8 ఉండేది, ఇప్పుడు బెదిరించి భయపెట్టి 15% తీసుకొచ్చారు. కాబట్టి ఇది యూరోపియన్ యూనియన్ కి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పారనమాట.